అడైతే ఏందిరో చెట్టు మీది కొంగలే జనం సొమ్ము తినమరిగిన బటే బాజి దొంగలే అనే ఇటువంటి అక్రమ నిర్మాణాలతో బస్వాపురం గ్రామానికి పొంచి ఉన్న కార్ల చేతివాటం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనా? కాంట్రాక్టర్ జేబులు నింపుకొని పోయినాక, పనులు ముగించి జేబులు నింపుకొని పోయినాక ఇక్కడ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఇక్కడ కాంట్రాక్టర్ అధికారులు తమ చేతి వాడంతో కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చే పరిస్థితి నెలకొని ఉన్నది. రేపు కాంట్రాక్టర్ జేబులు నింపుకొని పోయినాక బసవపురం పై ఒక ప్రమాదం పొంచి ఉన్నది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పెద్దిరెడ్డి అనే ఒక బడా కాంట్రాక్టర్ తో లాలూచి పట్టరా ఈ ప్రభుత్వాలు? ఎస్, లాలూచి పట్టరని కనిపిస్తుంది ఇక్కడ. బస్వాపురం గ్రామం ముంపులో ఉన్నది. బస్వాపురం గ్రామానికి ప్రమాదం పొంచి ఉన్నది. అసలు అధికారులు, ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లు మిలాఖత్ అయ్యారా? ఇంత పెద్ద ప్రమాదాన్ని ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా కాంట్రాక్టర్ల యొక్క డబ్బు మిగుల్చుకోవడానికి కుట్ర జరుగుతున్నదా? ఇదే విషయం ఇవాళ మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బసవపురం గ్రామానికి వచ్చాం. బసవపురంలోని మనము బసవపురం ప్రాజెక్టు కట్టను ఆనుకొనే మనం ఉన్నాం, అంటే కట్ట మీదనే మనం ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇవాళ చెప్పా పెట్టకుండా, ఇక్కడ ఎవరికి చెప్పకుండా ఒక హై టెన్షన్ పెద్ద తీగల లైన్ను, ఎలక్ట్రిక్ లైన్ను మొత్తంగా ఇక్కడ ఈ పక్క పంట తీసుకొచ్చి ఇవాళ బసవాపురం గ్రామానికి ఒక ప్రమాదం పొంచి ఉండే విధంగా చేస్తున్నారు. ఇదంతా ఒక భారీ కుట్ర జరుగుతుంది. కాంట్రాక్టర్ల లబ్ధి కోసం, కాంట్రాక్టర్లు డబ్బులు మిగిలించుకోవడం కోసం ప్రాజెక్టు అధికారులు మిలాఖతై కుట్రలు చేస్తున్నారు. రేపు జరగరాని ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ఏంది? ఎవరు అడిగే నాదుడు లేడా? మరి భువనగిరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ మీరు ఏం చేస్తున్నారు? రేపు భారీ ప్రమాదం బసవపురం ప్రాజెక్టుకు పొంచి ఉన్నది. ఎవరో కాంట్రాక్టరు, వలసాంధ్ర కాంట్రాక్టర్లు ఇవాళ రూటు మార్చి బసవాపురం ప్రాజెక్టు కట్టను ఆనుకొని హై టెన్షన్ లైన్ వేయడం అనేది ఎటువంటి చర్యను మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరేంటి రైతా అన్న? మీరు రైతేనా? అయితే ఏంది ఇంత దౌర్భాగ్య పరిస్థితి? ఏంది ఈ ప్రాజెక్టును ఆనుకొని ఇది మన కరెంటు తీగల దానికి సంబంధించిన పునాది వేస్తున్నారు, అది కట్టలో పునాదితో వేస్తున్నారు. మరి ఎంత మేరకు సేఫ్టీ భద్రత ఉన్నది? ఏంది పరిస్థితి చెప్పండి. ఇది ఇక్కడ బసాపురం మన భువనగిరి మండలంలో ఉన్నటువంటి బసాపురం గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి కట్టను ఇవాళ ఎంత ఉప్పందం అయిపోతుందంటే ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరు చూడనటువంటి వ్యవస్థ జరుగుతుంది. ఇక్కడ కండ్లు మూసి గంతలు కట్టినటువంటి వ్యవస్థ. చెరువు కట్టను పలగజీరి ఇక్కడ హైటెక్షన్ పడుతుందంటే అక్కడ ఎంత 70 సెంటీమీటర్ల నీళ్లు అక్కడ ప్రాజెక్టు నిన్నాక దానికి టవర్ కలిసి ఆ సముద్రానికి కరెంటు చాటుకు రావాలన్నా ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత మటుకు గుడ్డి వ్యవస్థగా మారుతుంది అనేది నేను మనం చేస్తా ఉన్నా. ఇక్కడున్నటువంటి బసపురం, ఇక్కడున్నటువంటి ఇంకా చాలా పాదాయమైన పల్లెటూర్లు అన్నీ దీన్ని ఈ రానుబోయే కాలంలో ఏది ఇప్పుడు దాదేమంటే మనం అక్కడ గదే ఊరు ఏం చెరువు, అది మేడిగడ్డ చెరువు. వంటి చెరువుగా ఇది పర్యబడితే రేపు ప్రభుత్వాలు ఏం చేస్తారు? ఇవన్నీ కొట్టుకపోయి ఫస్ట్ కరెంటీతోని ఏదన్నా ప్రమాణం జరుగుతుంది అనుకో, 100 ఏళ్ళలో 50 ఏళ్ళకో ఉన్నటువంటి ప్రజలకు ఎంత హాని కలుగుతుందో ఎక్కడన్నా ఉందా? ఈ కరెంటు తీగలు చెరువు కట్టకున్నటువంటి నీళ్లు దగ్గర కట్టను వలగజీరుకుంటూ వేస్తున్నటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఏనన్నుందా? ఇది ఎంత దౌర్భాగ్యమైన వ్యవస్థ. ప్రజలకు రేపు బతికే ప్రజలను చూడరు. ఇవాళ ఉన్నటువంటి ప్రజలను పానాలు పోని, రక్షణ పోని, ఇవాళ పోతున్నారే, ఇవాళ చస్తున్నారే అని అంటారు ప్రభుత్వాలు. ఇది ఎంతవరకు ధర్మం, న్యాయం అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇలా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మేము ఎవరిని విమర్శిస్తలేం. ఇది రాజ్యాంగం పట్ల, పేదల పట్ల ఉన్నటువంటి చెరువు, ప్రజలను కాపాడుకున్నటువంటి నీళ్లను చేస్తున్నటువంటి సందర్భాలు ఇలా అనవసరంగా ఈ కరెంటు తీగ దగ్గరేసి చాలా ఇబ్బంది. కట్టను వలగజీస్తారా? నీకు లేదా పక్కకు జాగలు లేవా? ఇంకా అడవి లేదా? ఇదే చెరువు కట్ట కింద వేయాలని ఇంత ప్రవగండంగా మీకు ఏ ఇంజనీర్ చెప్పిండు, ఏ కండక్టర్ చెప్పిండు? ఇది నిర్దాక్షంగా ఎంతవరకైనా సరే దీని గురించి మీరు చాలా ఆలోచన చేసి మాట్లాడాలి. దీని వ్యవస్థను మీరు కనిపెట్టాలని కూడా నేను మనం చేస్తా ఉన్నా.
అంటే ఇక్కడ ప్రజల భద్రత దిక్కు లేకుండా అయిపోతున్నది. ప్రజల ప్రాణాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలన్నిటి కూడా అసలు లెక్క లేకుండా అయిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎటువంటి సమన్వయం చేస్తున్నాయి? కనీసం ఎమ్మెల్యే గారు ఏమైనా పట్టించుకుంటున్నారా ఇట్లాంటి సమస్య పట్ల? తర్వాత కనీసం ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇంత ఎడ్డోళ్ళు అనుకుంటున్నారా? యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలంటే ఎడ్డోళ్ళు అనుకుంటున్నారా? గుడ్డోళ్ళు అనుకుంటున్నారా? ఇక రైతాంగం అంటే ఏదో గోషి దొడుక్కొని శ్రమ చేసే రైతు అనుకుంటున్నారా? ఇంత అసలు ఏమాత్రం బుద్ధి లేకుండా, ఒక సేఫ్టీ మెజర్స్ చూసుకోకుండా ఇంత పగటి దొంగల్లాగా ఇట్లాంటి ఐటెన్షన్ మన కట్ట మీద వేయడం ఎంత దూరం? ఒకసారి చెప్పండి మీ వర్షన్లో రేపు మీ గ్రామానికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నది, మీరు ఏమంటారు దీని మీద? నేను ఏమంటే ఇది చాలా తప్పు. ఇది ఈ రిజర్వాయర్ వచ్చి 11.39 TMC. ఇది 1,15,000 ఎకరాలకు పంట నీరు అందించడానికి ఇది నిర్మించారు. ఇది నిర్మించిన దాని కట్టకు ఆనుకొని బఫర్ జోన్ నిబంధనలకు వ్యతిరేకంగా 12 హై టెన్షన్ టవర్స్ నిర్మిస్తున్నారు. ఆ టవర్స్ నిర్మించే సందర్భంలో గోతి తీస్తున్న సందర్భంలో, ఆ టవర్ కోసం గోతి తీస్తున్న సందర్భంలో ఆ రిజర్వాయర్ లోపలి నుంచి వాటర్ రావడం జరుగుతుంది. ఆ వాటర్ రావడం జరిగి కూడా వాళ్ళు సరే వాటర్ వస్తుంది, ఇలాంటి వాటర్ సమయంలో నిర్మించొద్దని వాళ్ళకు ఆలోచన లేకుండా అక్కడ భారీ యంత్రాలతోటి ఇది అక్కడ ఆయిల్ ఇంజిన్లతోటి వాటర్ తోడేస్తూ అర్ధరాత్రి వేళ దాన్ని పూడ్చడం జరుగుతుంది. ఈ నిర్మాణాలతో ఎప్పటికైనా ఈ 11-12 టవర్స్ ఉన్నాయి. ఈ టవర్స్ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. ఈ డ్యామ్కు ఎప్పటికైనా ప్రమాదమే. ఈ ప్రమాదంతో కింద ఉన్న 30-40 గ్రామాలకు ఎప్పటికైనా ప్రమాదమే. అందులో భాగంగా పక్కన ఉన్న యాదాద్రి టెంపుల్ ఉంది, దాని కూడా ప్రమాదం పొంచి ఉంది పక్క అది. ఎందుకంటే ఇక చూడండి, ఇక్కడ మొత్తం కట్టని దగ్గర ఉన్న కట్టను కూడా దీన్ని తోడుతూ కూడా మళ్ళీ ఇక్కడ టవర్ నిర్మించారు. ఇది ఏమాత్రం మరి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ నాయకులకు మరి ఇది అర్థం కావట్లేదా? ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఇచ్చారు ఈ పర్మిషను? ఇది ఏమాత్రం ప్రభుత్వం మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఇది బఫర్ జోన్ నిబంధనలు పాటిస్తూ ఎక్కడ నిర్మాణం చేయాలన్నారు. అలాంటి నిర్మాణాలు చేయకుండా బఫర్ జోన్ను ఆ విధానాన్ని అవలంబించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్ వాళ్ళు ఈ విధంగా చేస్తుర్రు. మన హైదరాబాద్ అయితే బఫర్ జోన్ అని ఎంతమంది పేదలను ఇల్లు ఊలగొట్టిరు. మరి ఇది బఫర్ జోన్ కదా? ఇంత పెద్ద నిర్మాణం ఉన్న ఈ రిజర్వాయర్ ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది. దీంతో ముందు కూడా అక్కడ మొత్తం నీళ్లు ఊడుతున్నాయి. ఆ నీళ్లు తోడేస్తూ మరి వర్క్ చేస్తున్నారు, నాణ్యత లేకుండా చేస్తున్నారు. ఇది విషయం. ఎందుకంటే ఎప్పటికైనా ముందు కింద ఉన్న గ్రామాలకు ప్రమాదం అని మేము యువకులను చూస్తున్నాం కాబట్టి, యువత అనేది మన అవసరం కాబట్టి మన బాధ్యతగా మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఒక సంచలనం రేపుతుంది. చెరువులను కాపాడము, చెరువు శిఖం భూములను కాపాడము, అట్లాగే చెరువులకు సంబంధించి బఫర్ జోన్ FTLలో అన్యాక్రాంతం అవుతున్నటువంటి ఎవరైతే కబ్జా చేస్తారో వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇలా ప్రభుత్వం ఈ బసవపూర్ ప్రాజెక్టులో FTL కాదు, టోటల్ చెరువు కట్ట మీద ఇంత గుడ్డిగా ఇటువంటి హైటెన్షన్ వైర్లను వేయడం అంటే రేపు ఈ హైటెన్షన్ కట్ట తెగిపోయి లేకపోతే కింద మొత్తం నీరు అంతా ఫామ్ అయ్యి, ఏం నీరు అంటే నీటి జాలు ఎప్పటికి ఇక్కడ వస్తుందని స్థానిక రైతులు చెప్తున్నారు. డ్యామ్ నిండినప్పుడు నీటి జాలు వచ్చినప్పుడు అల్టిమేట్గా అదంతా తడిసి కరెంట్ తీగల స్తంభాలు కూలిపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగము, గ్రామ ప్రజలు ఏం కావాలి? అసలు అధికారులు కాంట్రాక్టులతో కుమ్మక్కయ్యారా? కాంట్రాక్టర్లు ఎంత డబ్బు మిగిల్చుకుంటే కాంట్రాక్ట్ పనులలో అంత కమిషన్ల వాటా ఇట్లా ఏమన్నా పొందుతున్నారా? పక్కగే యాదాద్రి క్షేత్రం, తెలంగాణ తిరుపతిగా గాంచినటువంటి యాదాద్రి కూతవేటు దూరం కాదు కదా, కేవలం 4 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి పాత లక్ష్మణ స్వామి టెంపుల్ ఇక్కడి నుంచి సమీపంలో 3 కిలోమీటర్ల సమీపంలో ఉన్నది. మరి గింత సేఫ్టీ మెజర్స్ తీసుకురా? లక్షలాది భక్తులు తరలి వస్తారు. వారి యొక్క భద్రత మీకు అవసరం లేదా? పట్టదా? చెప్పండి. మీరు అధికారులను పోయి హైదరాబాద్లో సంప్రదించారు, సంబంధిత అధికారులను, పోతే వాళ్ళు ఏమన్నారు చెప్పండి. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ 16 నెంబర్ ప్యాకేజీ బసవపూర్ రిజర్వేరు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఉద్యోగం వస్తే చాలు అనే విధానంగా ఇప్పుడున్న మనకు కళ్ళకు కనబడుతుంది. ఒక ఉద్యోగం వస్తే ఒక కాంట్రాక్టుతోనే కుమ్మక్కై పర్మిషన్లు అన్నీ తీసుకొని ఇలా దోపిడీకి గురవుతుంది. ఏ విధంగా అంటే కాంట్రాక్టరు రిజర్వేర్ కట్టిన కాంట్రాక్టరు అతడే,
లైన్లు ఈ హైటెన్షన్ లైన్లు కాంట్రాక్టర్ అతడే. అంటే ఇది కాంట్రాక్ట్ బసవరం ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్ అతడే, ఈ ఎలక్ట్రిక్ లైన్ పోల్స్ ఇప్పుడు చేసే కాంట్రాక్టర్ అతడే. ఇతనితోని కుమ్మక్కై అది నాణ్యత లేకుండా కట్టిండు. ఇది వాళ్ళ స్వార్థం కోసం ఇది నాణ్యత లేకుండా పూర్తిగా మనకు ఉన్నది సాక్ష్యాధారాలతో ఇది నాణ్యత లేకుండా కట్టడం. మరి ఈ పర్మిషన్ ఏంది, కట్టని తొవ్వి పర్మిషన్ ఇవ్వడం అది ఎంతవరకు సమాజం? ప్రజలు గమనిస్తలేరు. ప్రజలు గుడ్డోళ్ళు, నేను చదువుకున్నాను, ఈ జాబులు ఉన్నాయి, పర్మిషన్ ఇచ్చినా మేము కట్టుకుంటున్నాం, పకడ్బందీగా కట్టుకుంటున్నాము, ఇంతవరకే నా వీళ్ళది. అది ఒక సామాన్యుడు ఒక గుంత పెడితే వాడిని తీసుకుపోయి జైలు వేస్తారు. ఇది ఎక్కడ పోతుంది ఈ సమాజం? అర్థం చేసుకోవాలి మనం అందరం. ఈ హైటెన్షన్ లైను ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికైనా మనం అందరం దీని మీద చర్య తీసుకొని దీనిని ఆపే ప్రయత్నం మనం చేయాలి. చాలా స్థలాలు ఉన్నాయి, వేరే దిక్కుకెళ్ళి కూడా తీసుకుపోచే ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు ఈ కట్ట ఇంత పెద్ద ఒక 60 మీటర్ల ఎత్తుగల కట్ట కింద మొత్తం కట్ట తొవ్వి హైటెన్షన్ లైన్ వేయడం వల్ల ఎంతవరకు ఇది కట్టకు భద్రత ఉంటుందని నేను కోరుచున్నాను. ఒకటి విషయం స్పష్టమవుతుంది మీరు చెప్పినట్టు. విధంగా ఈ బసవరం ప్రాజెక్టు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకొని చేశారో అరకొర పనులు చేస్తూ నాసిరకమైనటువంటి పనులు చేస్తూ బసవాపురం యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా డబ్బును మిగుల్చుకున్నారు, భారీగా కమిషన్లు ముట్టాయని స్పష్టమవుతుంది చెప్పినట్టు. అధికారులు కూడా తూతూ మంత్రంగా నివారణ చర్యలు ఏదో చెకప్ చేశారని కనిపిస్తుంది. అంటే ఆ కాంట్రాక్టరే బసవాపురం డ్యామ్ నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టరే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ హైటెన్షన్ స్తంభాలను వేసే కాంట్రాక్ట్ తీసుకున్నారని వాళ్ళు స్థానిక గ్రామస్తులు అంటున్నారు. ఇది చాలా అవినీతిమయంతో కూడుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలి. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ గారు మీరు రండి, వీటికొచ్చి టోటల్ ఇక్కడ ఉన్నటువంటి బసవాపురంలో జరుగుతున్నటువంటి బసవాపురం గ్రామంపై పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని మీరు నివారించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేది చాలా ఉన్నదని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎంపీకి కూడా ఇక్కడ చాలా అవసరం ఉన్నది. చెప్పండి, ఇంకేం చెప్తారు? ఇక్కడ బసవాపూర్ రిజర్వేర్లో ఇప్పటికీ 0.8 TMC కూడా లేవు వాటరు. ఇప్పటికే వాటరు ఒక మీటర్ తీస్తే వాటర్ రావడం జరుగుతుంది. అదే మనము ఒక 50 మీటర్లు నింపగలిగితే కట్ట ఎంతవరకు ఉంటుంది? ఈ హైటెన్షన్ లైన్ ఏం ప్రమాదంలో పడుతుంది? అది మనం అందరం గమనించి దీని మీద చర్య తీసుకోవాలని కోరుచున్నాను. అసలే నాసి రకమైనటువంటి పనులతో రిజర్వాయర్ పనులు కొనసాగాయి. అసలు చూస్తున్నాం కదా, చిత్రంలో కూడా చూస్తున్నాం. మొత్తం ఎక్కడికక్కడ నాసి రకమైనటువంటి పనులే కనిపిస్తున్నాయి బసవాపురం ప్రాజెక్టు. మరి కాంట్రాక్టరు ఈ బసవాపురం ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ ఈ హైటెన్షన్ వైర్లు వేసినప్పుడు ఎక్కడి నుంచి దూరం నుంచి తీసుకుపోవాల్సినటువంటి ఈ హైటెన్షన్ స్తంభాలని మొత్తం కట్టకు ఆనుకొని కట్ట మీదకించి తీసుకుపోతున్నంటే కాంట్రాక్ట్ సొమ్ములలో మిగుల్చుకునేటటువంటి కుట్ర జరుగుతున్నది. ఆ మిగుల్చుకునేటటువంటి కుట్రలో భాగంగా అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు ప్రవర్తిస్తూ సంబంధిత ప్రాజెక్టు అధికారులు కాంట్రాక్టర్తో మిలాఖతై కాంట్రాక్టర్తో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమవుతున్నది. మరి ఎందుకు ఇంత దారుణంగా ఒక సామాన్య రైతులు చెప్తున్నారు, సామాన్య యువకులు, గ్రామీణ యువకులు చెప్తున్నారు, రైతాంగ యువకులు చెప్తున్నారు. మరి వాళ్ళకున్నటువంటి ఒక కామన్ సెన్స్, ఒక సామాన్యమైన జ్ఞానంతో వీళ్ళు చెప్పగలుగుతున్నారు. మరొక ఇంజనీర్లు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయ్యారా? అధికారులారా మీరు కాంట్రాక్టర్తో మిలాఖత్ అయ్యారా? రేపు జరగదానిది జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుందని మనము అడగాల్సిన అవసరం ఉంది. తక్షణం సంబంధిత అధికారులతో పాటు ఇలా నివ్వరపోయేటటువంటి అంశం, ఇది నివ్వరపోయేటటువంటి అంశం. ఎవరైనా బుద్ధున్నోళ్ళు చెరువు కట్ట మీద కామన్ సెన్స్ లేదా కనీసం ఏం ఇంజనీరింగ్ ప్లానింగ్ అది? చెరువు కట్ట మీద ఇగో ఇట్లా భారీ ఎత్తులో పునాదిని తవ్వి హై టెన్షన్ ఒక స్తంభాన్ని ఇక్కడ ఇలా నిలబెట్టారంటే చెరువు కట్ట మీద ఎవరైనా ఇలా తొలుతారా? అంటే బఫర్ జోన్ యొక్క నిబంధనలు వర్తించేవా? ఈ కాంట్రాక్టర్ పనులు చేసుకొని వెళ్ళిపోతాడు. అత్యధికమైనటువంటి లబ్ధి కాంట్రాక్టర్ నాసి రకమైన పనులతోని షార్ట్ కట్ మార్గంలో ఈ హై టెన్షన్ దగ్గర మార్గంలో తీసి కాంట్రాక్టర్ జేబులు నింపుకొని పోతాడు. రేపు జరిగేటటువంటి ప్రమాదానికి బాధ్యులు ఎవరు వహించాల్సి ఉంటుంది? ఇంకేమని చెప్తారా? చెప్తాము. ఇక్కడ ఈ కాంట్రాక్టరు అతనికి బిల్లు పాస్ కావడం అతనికి ముఖ్యం. ఇక్కడ ఉన్న మట్టిని తీసుకుపోయి అక్కడ బిల్లు చేసుకోవడము, ఆ బిల్లు పాస్ కాగానే అక్కడ ఉన్న మట్టిని ఇంకో దగ్గర పోసి చేయడం, బిల్లు చేసుకోవడం, ఇతని చేస్తున్న కుట్రలు ఇవి. మనము ఇప్పుడు ఈ చిత్రంలో చూపిస్తున్నటువంటి మట్టిని జాలు మట్టి అంటారు. అంటే ఏదైతే జాలు వస్తుందో ప్రాజెక్టు కింద, ఆ కింద వచ్చేటటువంటి నీరు మొత్తం కూడా కింద జాలు మట్టిగా ఫామ్ అవుతుంది. జాలు నీరు ద్వారా
మట్టిని అర్ధరాత్రి వేళ దొంగతనంగా ఈ రకంగా తీసుకొచ్చి కుప్పగా పెద్ద కుప్పగా మార్చినటువంటి సాక్ష్యాలు పైలం టీవీ మీ ముందు ఉంచుతున్నది. ఈ గ్రామ యువకులు రైతులు ఇట్లా జరిగేటటువంటి పరిస్థితిని చూపిస్తున్నారు. జాలు మట్టి అంతా ఇంత మట్టి వెళ్తుందంటే ఇదంతా కట్టమట్టి, చిన్న పొడిలాగా వచ్చేటటువంటి జాలు మట్టి. ఈ జాలు మట్టి రోజుకింత కృషించిపోయి ఈ రకంగా నేలపాలు అవుతున్నప్పుడు ప్రాజెక్టుకి ఎటువంటి రక్షణ ఉన్నదనేది మనకి ఇట్లనే అర్థమవుతుంది. దీనికి కామన్ సెన్స్ సరిపోతుంది, పెద్ద ఇంజనీరింగ్ జ్ఞానం అవసరం లేదు. దీనికి అధికారులు ఏం సమాధానం చెప్తారు చెప్పండి. మీరు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఆయిల్ ఇంజన్లు పెట్టి అర్ధరాత్రి పెట్టి నీళ్ళు పొక్కలు గుంతలు తీస్తుంటే అక్కడ ఒక 5 గదాలు 4 గదాల లోతుల నుంచి ఈ స్తంభాల గురించి పొక్కలు తీసి ఆయిల్ ఇంజన్ పెట్టి ఇక్కడ నీళ్లు పెట్టిది దాన్ని మళ్ళీ జేసీబీలు పెట్టి మట్టిని కూడా ఇక్కడ అల్లకెళ్ళి వెళ్ళినటువంటి మట్టి బురద మట్టిని తీసుకొచ్చి ఇక్కడ రాసులు పెట్టి పోసిండ్రు. ఇది కాదు కక్కసం అన్నా కానీ ఇది మీకు కురూపుగా మేము చూపిస్తా ఉన్నాం. ఇంత సబ్జెక్ట్గా మీరు రాత్రి చేస్తున్న పనులు కాబట్టి మేము ఇట్లా వచ్చి మాట్లాడగలిగే సందర్భం ఏర్పడ్డది. రాత్రి దొంగల్లాగా వచ్చి పనులు చేస్తారు అంతేనా? వాస్తవం ఇది. నేను గత 2 నెలల నుంచి చూస్తున్నా. ఇది మొత్తం అర్ధరాత్రి 12 గంటలకు ఈ విధంగా జాలి మట్టి తీసుకుంటూ ఇక్కడ ఆయిల్ ఇంజన్ పెట్టి వాటర్ బయట తోడేస్తూ కట్టకు పక్కనే తోడేసి అర్ధరాత్రి ఈ విధంగా చేస్తారు. ఈ మట్టి కుప్పలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. జాలి మట్టి ఇది మళ్ళీ జేసీబీతో తీసినా మళ్ళీ వెళ్ళకుండా అంత గట్టిగా ఉన్నది మట్టి అంటే ఒక అట్లా పొడిలాగా ఉండాలి. అట్లా కాకుండా రాయిలాగా ఉంది మట్టి. ఇలాంటి మట్టిని కూడా మొత్తం రోజు నుంచి తీసేసి ఇది నాసిరకంగా నిర్మించడం జరిగింది ఈ విధంగా. అందుకే సాక్ష్యాలు కావాలని, సాక్ష్యాలు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము రావడం జరిగింది. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ప్రూఫ్స్, ఇంకెన్నో ఉన్నాయి, ముందుకు ఉన్నాయి. మీరు చెప్పండి, రాత్రిపూట చేస్తున్నారు ఈ వర్క్ దొంగతనంగా ఈ జాలు మట్టిని మొత్తం తీస్తున్నారంటే మనకి ఇట్లనే అర్థమవుతుంది ఇదంతా పక్క దొంగతనము, ఇదంతా బట్టేబాజీ కథలని అర్థమవుతుంది. చెప్పండి ఎట్లా తీస్తున్నారు ఈ మట్టిని? ఇది చాలా దొంగతనంగా చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగులు వస్తున్నారు, ఉద్యోగులు వచ్చి దోచిన కాడికి ఒక రాత్రిపూట జరుగుతున్నది. జరిగిన దానికి ఆ ఉద్యోగులు ఉండరు. ఆ ఉద్యోగులు వచ్చిన ఉద్యోగికి మొత్తం రాత్రిపూట జరుగుతుంది. మొత్తం ఇటాచులతో రాత్రిపూటనే మొత్తం కాంక్రీట్ వర్కులైనా ఏ వర్కులైనా రాత్రిపూట చేస్తున్నారు. ప్రజలకు మొత్తం తెలియదు కాబట్టి ప్రజలు ఏంది మాకు డిపార్ట్మెంట్ కదా ఇలా డిపార్ట్మెంట్ వ్యక్తి ఏం చేస్తుండ అంటే ఆ డిపార్ట్మెంట్ వ్యక్తి అనేటైనా వచ్చేది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక దిక్కుండు అనుకో, ఉన్న రోజులు తింటుండు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుండు. వాళ్ళకు అదే అనిపిస్తుంది కానీ వాళ్ళని పూర్తిగా సస్పెండ్ యాక్షన్ తీసుకునే గవర్నమెంట్ రాలేదు. మనమే దాన్ని అరికట్టాలని నేను అంటున్నాను. ఇక్కడ స్పష్టం అవుతుంది. పెద్ద జాలు మట్టి కుప్ప, సన్న మట్టి కుప్ప ఫామ్ అయిందంటే రేపు భవిష్యత్తులో ఎంత మట్టి ఈ రకంగా ఈ హైటెన్షన్ కోసం తవ్వినటువంటి పెద్ద పునాదుల నుంచి రేపు వస్తే ప్రాజెక్టు సేఫ్టీకి ముంపు వాటిల్లుంది. అట్లాగే ఈ హైటెన్షన్ స్తంభాలు కూలిపోయి ఇక్కడ ఉన్నటువంటి బసవపురం గ్రామానికి అట్లాగే యాదాద్రి పుణ్యక్షేత్రానికి పెద్ద ప్రమాదం పొంచి వస్తున్నదని ఇలా అర్థమవుతున్నది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి, ఇంత దారుణంగా ఉంటుందా? అసలు చెరువును మన ప్రాజెక్టును ఆనుకొని కాలువ కాదు దాని కట్టను ఆనుకొని డ్యామ్ కట్టను ఆనుకొని ఇక్కడ పక్కకే నిర్మాణం చేస్తే మొత్తం నీరంతా వచ్చి ఇలా చేరింది. రేపు ఎంత ప్రమాదం పొందింది, అక్కడ పర్రెవాసినటువంటి పరిస్థితి. మరి దీని మీద ఏమంటారు చెప్పండి? దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఏరియాని భూమిలో రకాలు ఉంటాయి అనే విధానం మనం గమనించినట్టయితే ఈ ఏరియా గాజు అంటే గాజు ఏ టైప్ ఉంటుందో ఇది అటువంటి ఏరియా. అదే ఏరియాలో ఇంత పెద్ద టవర్ని కట్టడం, ఇంత పెద్ద రిజర్వేర్ కింద ఒక మీటరు కూడా మీటర్లలోనే నీళ్లు రావడం జరుగుతుంది. 50 మీటర్లు నీరు నిలిస్తే ఈ టవరు తొందరగా కూలిపోతుంది. ఎటువంటి నాణ్యత లేదు దాంట్లో నాణ్యత లేదంటే దీంట్లో పూర్తిగా నాణ్యత లేదు. అదే విధంగా ఏంటంటే ఈ ఏరియా గాజు ఏరియా, ఇది నిలబడదు, ఏమి నిలబడని ఏరియా, కుంగిపోయే ఏరియా. దీన్ని గాజు ఏరియా అంటారు. కనుక ఈ నిర్మాణం తొందరగా ఆపేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే, జనం సొమ్ము తినమరిగిన బట్టేబాజు దొంగలే అనే చందనంగా చూడండి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, మీరు తక్షణం ఇక్కడ ఈ గ్రామాన్ని విజిట్ చేయాలి. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, మీరు తక్షణం ఈ గ్రామాన్ని విజిట్ చేసి చూడు, నిన్ను ఓట్లేసి గెలిపించినటువంటి బసవాపురం ప్రజలు, రైతాంగం ఎంత ప్రమాదం పొంచింది బసవాపురం గ్రామం మీద వచ్చి తెలుసుకొని
కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరకుండా కాంట్రాక్టర్ ఎక్కువ డబ్బులు మిగిల్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. పక్కపంటే చెరువు కట్టను, డ్యామ్ కట్టను, బసవాపురం డ్యామ్ కట్టను అంటుకొని ఇలా అక్రమంగా ఒక ఇట్లాంటి అవినీతి చర్యలకు పూనుకుంటున్నారు. ఇది అవినీతి కిందకే వస్తుంది. రేపు కాంట్రాక్టర్ జేబులు నింపుకోవాలని చూస్తున్నాడు అనేది మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ బసవరం ప్రాజెక్టు అధికారుల యొక్క చేతివాటంతోనే ఇదంతా జరుగుతుందా అని ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది.